డబ్బు కోసమే హత్యలు చేస్తారు. మా తెగలో అయితే హత్యలు నేరాలు చేసేవాళ్ళని ఎంతో గౌరవిస్తారు. ఊరికే సోది చెప్పకు. మనల్ని పరీక్షిస్తున్నట్టున్నారు. ఇందులో గెలవగలమా లేదా అని చూస్తున్నారు. మనందరం మిలిటరీ వాళ్ళమైతే నువ్వు చెప్పింది నిజం అనుకోవచ్చు. మన దగ్గర ఆయుధాలున్నాయి కానీ అందరికీ వాడటం రాదు. ఇక్కడేదో జరుగుతోంది. మనల్ని బందీలుగా తెచ్చుంటారా? ఎందుకంటే టిజ్వానాలో ఇలాగే చేస్తుంటారు. చమురు బావుల్లో బంతిని ఉంచుతారు. వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వకపోతే అందులోనే కాల్చి బూడిద చేస్తారు. మీకో విషయం చెప్పమంటారా? ఖైదీలతో ప్రయోగాలు చేస్తారని నేను విన్నాను. డ్రగ్స్ను బాడీ లోపలికి పంపించి అవి ఎలా పనిచేస్తాయో పరీక్షిస్తారట. అటువంటిదేం లేదు. ఒకవేళ మీరన్నట్టే చేసుంటే మనకి ఈ పాటికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉండేవి. పిచ్చెక్కడం, కంటి చూపు మసక బారడం. మందులు కాకుండా మరి ఏదైనా ఎక్స్పెరిమెంట్ అయితే మరి మరి నన్నెందుకు తీసుకొచ్చారు? చనిపోయి నరకానికి వచ్చుంటావా? నేను ఒక ఉరిశిక్షకు అయితే అక్కడుంటే చనిపోయేవాడిని. నేను ఒక యుద్ధంలో ఉన్నాను. నేను కూడా. ఇది ఖచ్చితంగా నరకమే. నరకానికి ఎవరైనా పారాషూట్లో వస్తారా? ఇక్కడికి మనం ఎలా వచ్చాం, ఎందుకు వచ్చామని ఆలోచించడానికి టైం లేదు. ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచించండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? పైకి వెళ్తున్నాను. మనందరం కలిసి ఉంటే మంచిది. అయితే నన్ను ఫాలో చేయండి. వద్దు, దాన్ని ముట్టుకోవద్దు. చూసావా? ఆర్కోఫ్రాక్టస్ లియనార్జెన్సిస్. చెప్పాలంటే ఇది మహా విషపూరితం. ఇది మన శరీరానికి అంటుకున్న మరుక్షణమే పక్షవాతం రావడం ఖాయం. థ్యాంక్స్. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. హే, కాసేపు రెస్ట్ తీసుకుందామా? తీసుకో. నువ్వు కూడా బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. సరే, నీ పేరేంటి? చూడు, వీళ్ళందరికీ లీడర్గా ఉందామనుకుంటే అలాగే ఉండు. నా వెనకాలొచ్చినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి ప్రశ్నలు వేసి విసిగించుకో. నా గురించి తెలుసుకోవాలని ప్రయత్నించుకో. ఒంటరిగా వెళ్తే నువ్వు చావడం ఖాయం. ఇది ఇలా తిరగడం చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడేదో సమస్య ఉందనిపిస్తోంది. సూర్యుడికి ఇప్పుడేమైంది? చాలాసేపటి నుంచి అది ఒకే చోట ఉంది.